గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ప్రభుజీ, కుటుంబ పరిస్థితులను బట్టి సంసార జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి వారు అసలు భక్తి మార్గంలో నడవటం కానీ దైవారాధన కానీ ఏమీ ఉండవు. మరి వాళ్ళు ముక్తి పొందే మార్గం ఏమైనా ఉంటుందా? ఎవరు కొట్టుమిట్టాడు అన్నాడు సంసార జీవితంలో? ఎవరైనా పీక పట్టుకొని నువ్వు కొట్టుమిట్టాడు సంసారంలో అని చెప్పారా? అది మన చాయిస్. మనం దేనికి సమయం ఇవ్వాలి అని అనుకుంటే దానికి సమయం ఇస్తామండి. మనకి ఏది ప్రియారిటీ, నాకేది ముఖ్యం అంటే దానికి సమయం ఉంటుంది కదండి. ఇప్పుడు చూడండి, బిజీ, మేము చాలా బిజీ, మాకు జపం చేయడానికి టైం లేదు, మేము గుడికి వెళ్ళలేము అనేవాడు ఇలా వాట్సాప్ స్టేటస్ చూసుకుంటూ ఉంటాడు అనమాట. అందరి మొత్తం కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరివి చూస్తూ ఉంటాడు. మరి వాట్సాప్ స్టేటస్ చూడడానికి ఉన్నాయి, ఫ్యామిలీ గ్రూప్లో వచ్చే అక్కర్లేని చెత్త వీడియోలు అన్నీ చూడడానికి టైం ఉన్నాయి, కానీ ఒక 10 నిమిషాలు కూర్చొని నామజపం చేయడానికి టైం లేదంటారు. కాబట్టి ఇది జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో నాకు టైం లేదు అని చెప్పలేరు. టైం లేదు అని అంటే నీ ప్రియారిటీస్ రాంగ్. నీకు ఈ జీవితంలో ఈ శరీరానికి ఎంతైతే ఇస్తున్నావా నువ్వు, అంతే నీ ఆత్మకు కూడా ఇవ్వాలి అని నీకు తెలిసినప్పుడు, దాన్ని ప్రియారిటీగా పెట్టుకున్నప్పుడు సమయం ఏర్పడుతుంది తప్పకుండా. కాబట్టి ఎవ్వరూ మనల్ని ఫోర్స్ చేయట్లేదండి కొట్టుమిట్టాడు సంసారంలో అని. మనమే కాంప్లికేటెడ్గా చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ జ్ఞానం వస్తే దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. నా భక్తి, నా ధర్మము, నా దేశము, నా సనాతన ధర్మం గురించి మనం కూడా కొద్దిగా ఆలోచన చేస్తే అప్పుడు మన జీవితం బాగుంటుంది, ఈ దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రభుజీ, చాలామంది కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా నేను తట్టుకోలేను, ఇంకా నాకు అసలు వేరే దారే లేదు అని చెప్పి ప్రాణం తీసుకుంటూ ఉంటారు, ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అలా చాలామంది ప్రాణాలు కోల్పోయి కుటుంబం ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రభుజీ, అటువంటి వారికి మీరు ఇచ్చే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక న్యూస్ చెప్తాను. మీరు ఏదైతే బాధతో చనిపోవాలి అని అనుకుంటున్నారో, ఇప్పుడు కానీ చనిపోతే దానికి 1,000,000 రెట్లు అయ్యి మరి జన్మలో ఆ బాధ అనుభవించాల్సి వస్తుంది. ఎన్ని రెట్లు? 1,000,000 రెట్లు. ఇప్పుడే నువ్వు భరించలేదు అని అనుకుంటే 1,000,000 రెట్లు అయ్యాక భరించే అవకాశం లేదు కదండి. కాబట్టి యూ కెనాట్ ఎస్కేప్. ఆత్మహత్య మహాపాతకం. ఎటువంటి పాతకము అని అంటే దానికి ఎటువంటి ఇంకా ఏం చేయలేమన్నమాట. అది మహాపాతకంలో మహాపాతకం. అటువంటి వాడు నరకంలో చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. మరజన్మలో ఎత్తినప్పుడు 1,00,00,000,000 రెట్లు ఎక్కువ బాధ ఆ జీవుడికి అదే పరిస్థితిలో వస్తుంది అనమాట. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఎవరైనా తాళం చేయి తయారు చేశారంటే దానికి తాళం తయారు చేశారంటే తాళం చేయి లేకుండా తయారు చేయరు కదండి. అలాంటి తాళం ఎక్కడైనా చూసారా? మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, ఓపికతో ఎతకాలంతే. కాబట్టి ఐ అండర్స్టాండ్, చాలామంది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉంటారు. కానీ మీరు ధైర్యంగా భగవంతుడి పైన నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి. ఎటువంటి సిచ్యువేషన్ దీనికి సొల్యూషన్ లేదు ఇంకా అనేది ప్రపంచంలో భగవంతుడు తయారు చేయలేదు. మీరు ధైర్యంతో ఉండండి, భగవంతుడు మీతో ఉన్నాడు, మంచి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆత్మహత్య లాంటి విపరీత డిసిజన్స్ మాత్రం తీసుకోకండి. ప్రభుజీ, మీరు అన్నారు అటువంటి పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా ఆలోచించేంత వీలు ఆ క్షణంలో ఉండదు అనే చెప్పాలి. నిజంగా మనం అంటే వద్దు, మనం ఇలాంటి ఎందుకు లేదు అని అంటే, ఎందుకంటే పిల్లలకి మనం చెప్పట్లేదు కాబట్టి. పిల్లలకి మనం జీవితంలో నుంచి సక్సెస్ ఫస్ట్ రావాలి, 90% ఎక్స్ట్రా, ఐఐటి సీట్ కావాలి, మెడిసిన్లో సీట్ కొట్టాలి. ఎవరైనా చెప్తున్నారా ఏం పర్వాలేదు నాన్న, నువ్వు ఫోటోగ్రఫీ చేసినా పర్వాలేదు, నువ్వు యాంకర్ అయినా పర్వాలేదు అని చెప్తారా పిల్లలకి ఎవరైనా? లేదు. చదువు పైన, లేదా మీరు బ్రహ్మచారి అయినా పర్వాలేదు, నువ్వు సన్యాసి అయినా పర్వాలేదు, నువ్వు ఏదైనా పర్వాలేదు, గొప్పవాడు, వాళ్ళు ఆనందంగా ఉండాలని చెప్తారా? ఇవి అసలే డబ్బులు సంపాదన చేయాలి. డబ్బులు సంపాదిస్తే మంచి భార్య వస్తుంది, మంచి భార్య వస్తే మంచి కట్నం వస్తుంది, మంచి కట్నం వస్తే మంచి విలాసంగా ఉంటారు. దీంతో పిల్లల్ని పెంచామనుకోండి, వాడికి ఇది అయిపోతే నా జీవితం ఫెయిల్యూర్ కదా. ఇవన్నీ మనము మన సమాజాన్ని ఇచ్చే రాంగ్ ఎక్స్పోజర్స్, అక్కర్లేని చెత్త అంతా కూడా నెత్తిలో పెట్టుకోవటం వల్ల వచ్చే అనవసరమైన చెత్త ఆలోచనలు తప్ప ఇవన్నీ ఎవరికి. మీరు చూడండి, సూసైడ్ చేసుకునే వాళ్ళని మీరు కానీ చూసారనుకోండి, అనవసరమైన పిల్లలైతే అసలు అనవసరమైన విషయాలకి మార్కులు తక్కువ వస్తాయేమో అని ఒక ఆవిడ సూసైడ్ చేసుకుందట. మార్కులు వచ్చాక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట.
ఇలాంటి కేసులు విన్నారా? లవ్ ఫెయిలియర్, అలాంటి లవ్ ఫెయిలియర్ వాళ్ళందరినీ నాకే అనిపిస్తుంది వీళ్ళు నిజంగా చచ్చిపోయే వాళ్ళని కాదు, వీళ్ళని నిజంగా తల్లిదండ్రులే బాగా గుణపాఠం నేర్పించాలని. చిన్న చిన్న పిల్లలండి, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, ఇంజనీరింగ్ చేసే వాళ్ళు, వాళ్ళకి డబ్బులన్నీ ఎందుకు పిల్లలకి ఎందుకు పంపిస్తున్నామండి? మనం ఏమన్నా లవ్వులలో ఉండమని పంపిస్తున్నారా, లేదా బాధ్యతాయుతంగా చదువుకొని ముందుకెళ్ళాలని పంపిస్తున్నారా? అవును ప్రభుజీ, చదువుకో. కాబట్టి ఇవన్నీ ఎందుకు పిల్లల లోపలికి ఈ ప్రేమ, ఈ ఇన్సెక్యూరిటీస్, ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే మనకుండే రాంగ్ ఎక్స్పోజర్. సినిమాలు, సీరియళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చెత్త కదండి మనం చూసేది. ఆ చెత్త అంతా ఉన్నప్పుడు చెత్త ఆలోచనలే వస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్ ప్రిన్సిపల్ అంటారట. గుడ్ ఇన్ గుడ్ అవుట్, మనకి ఏదైతే మంచి ఆలోచనలు ఉన్నాయో, మంచి ఆలోచనలు కానీ, మంచి దృశ్యాలు కానీ, మంచి సాంగత్యం కానీ మనకు ఉందనుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. ఏ కష్టం వచ్చినా సరే, అయ్యా ఏదో ఒక కష్టం ఉన్నా సరే తండ్రి, ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీబడి, కాబట్టి బయటకు వస్తాయి. ఎందుకంటే సినిమాలలో కష్టాలు చూపించరు కదండి. సినిమాలలో ఏం చూపిస్తారు? అంతే శుభం శుభం హ్యాపీ కార్డ్ వేసేస్తారు అనమాట లాస్ట్కి. హి లివ్డ్ హ్యాపీలీ ఫర్ ఎవర్. కానీ తర్వాత తెలుస్తుంది పెళ్ళి అయ్యాక నిజం బాధలు స్టార్ట్ అవుతాయని పెళ్ళిళ్ళలో సినిమాలలో చూపిస్తారా? వాడు ఏదో ప్రేమ ఇది చేసేసుకుంటాడు, తర్వాత లాస్ట్ కి విలన్ తోటి ఫైటింగ్ అయిపోతుంది, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, హ్యాపీ అయిపోతుంది. పెళ్ళి అయ్యాక ముందుంది ముసల పండగ, అది తెలియదు కదా వీడికి. అవును. కాబట్టి మనం అన్ని మంచి మంచి విషయాలు, అందుకే ఇప్పుడు చాలాసార్లు మేము ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో చూసామనుకోండి, రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ అని పంపిస్తుంటారు. రియల్ లైఫ్ అంతా బాగానే ఉంటుందండి, అందరూ కూడా మీరు స్క్రీన్ పైన చూసి అది చేస్తూ ఇది చేస్తూ ఓ వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత అని. కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో బాధలు ఉన్నాయి, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మనకొక్కడికే బాధ ఉంది, ప్రపంచం అంతా ఆనందంగా బ్రతుకుతున్నారు అనే అపోహ నుంచి బయటికి రావాలి. ఈ అపోహ ఫస్ట్ మనకు ఉండకూడదు. అందరూ బాగున్నారు, నేను ఒక్కనే బాధపడుతున్నా, అది కాదయ్యా. అందరూ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఆనందంగా నటిస్తున్నావో అందరూ అలానే నటిస్తున్నారు. ఎవడు బాగున్నాడు అని అంటే ఎవరైతే శుద్ధి అహంకారంతో భగవంతుడిని ఆశ్రయించిన వాడు తప్ప మిగతా వాళ్ళందరూ బాధల్లో ఉన్నారు. ఇది 110% సత్యం. ఎక్కడ సైన్ చేయమన్నా మేము సైన్ చేసి ఇస్తాం, ఎందుకంటే ఇది శాస్త్రవాక్కు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిర్ అదోక్షచే అహైతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రదీయతే. ప్రశాంతత కావాలి అంటే భగవంతుని ఆశ్రయించాలి. దెర్ ఇస్ నో అదర్ వే అవుట్.